ఐపీఎల్ ఉర్రూతలూగిస్తోంది. సీజన్లో ఇప్పటికే 63 మ్యాచ్లు ముగిశాయి. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేస్ ఉత్కంఠ రేపుతోంది. పరుగుల వేటలో కొందరు, వికెట్ల వేటలో మరికొందరు దుమ్ము రేపుతున్నారు. ఆరెంజ్ క్యాప్ రేస్లో కోహ్లీ దూసుకుపోతున్నాడు. నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. సీజన్లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 13 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 661 పరుగులు సాధించాడు. కోహ్లీ ఖాతాలో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. గైక్వాడ్ 13 మ్యాచ్ల్లో 583 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో ట్రావిస్ హెడ్ 3వ స్థానంలో నిలిచాడు. హెడ్ ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 533 పరుగులు చేశాడు. ఒక సెంచరీతో పాటు 4 హాఫ్ సెంచరీలు సొంతం చేసుకున్నాడు. సాయి సుదర్శన్ 12 మ్యాచ్ల్లో 527 పరుగులు సొంతం చేసుకున్నాడు. ఒక సెంచరీతో పాటు 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. సంజు శాంసన్ 5వ స్థానంలో ఉన్నాడు. 12 మ్యాచ్ల్లో సంజు 486 పరుగులు చేశాడు. సీజన్లో 5 హాఫ్ సెంచరీలు సాధించాడు. రియాన్ పరాగ్ కూడా అద్భుతంగా రాణించాడు. 12 మ్యాచ్ల్లో 483 పరుగులు సాధించాడు. పరాగ్ 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. సునీల్ నరైన్ సైతం ఫామ్ లో ఉన్నాడు. సీజన్లో డ్రీమ్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. 12 మ్యాచ్ల్లో 461 పరుగులు చేశాడు. ఒక సెంచరీతో పాటు 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 12 మ్యాచ్ల్లో 460 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ 12 మ్యాచ్ల్లో 435 పరుగులు చేశాడు. సీజన్లో 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో శుభ్మన్ గిల్ టాప్ 10లో కొనసాగుతున్నాడు. గిల్ ఇప్పటి వరకు 12 మ్యాచ్ల్లో బ్యాటింగ్ చేశాడు. 426 పరుగులు సాధించాడు. సీజన్లో ఒక సెంచరీతో పాటు 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ముంబై ఇండియన్స్ తరపున తిలక్ వర్మ టాప్ స్కోరర్ గా నిలిచాడు. తిలక్ ఇప్పటి వరకు 13 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 416 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ 12 మ్యాచ్ల్లో 401 పరుగులు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ శివం దుబే 13 మ్యాచ్ల్లో 389 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో జస్ప్రీత్ బుమ్రా దూసుకుపోతున్నాడు. 13 మ్యాచ్ల్లో 20 వికెట్లు సొంతం చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ 12 మ్యాచ్ల్లో 20 వికెట్లు దక్కించుకున్నాడు. కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి 12 మ్యాచ్ల్లో 18 వికెట్లు తీశాడు. తుషార్ దేశ్పాండే 12 మ్యాచ్ల్లో 16 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఖలీల్ అహ్మద్ కూడా 13 మ్యాచ్ల్లో 16 వికెట్లు సాధించాడు. కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా, పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్షదీప్ సింగ్, డీసీ బౌలర్ ముఖేష్ కుమార్ కూడా 16 వికెట్ల చొప్పున సొంతం చేసుకున్నారు. కేకేఆర్ బౌలర్ సునీల్ నరైన్, డీసీ బౌలర్ కుల్దీప్ యాదవ్, ఎస్ఆర్హెచ్ బౌలర్ నటరాజన్, రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చాహల్, కేకేఆర్ బౌలర్ రసల్ 15 వికెట్ల చొప్పున దక్కించుకున్నారు.